తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు జరిగే ఈ పదవి విరమణ వయస్సుపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదవి విరమణ వయసు 61 ఏళ్లు ఉండగా దానిని మరో 7 ఏడాది పొడిగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దానివల్ల ఆర్థిక వెసులుబాటుతో పాటు రాజకీయ ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ప్రతి నెల సగటున 800 మంది, ఏడాదిలో సుమారు 9,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. వీరందరికీ దాదాపు 9,000 కోట్ల రూపాయల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంటుంది. కేసీఆర్ హయాంలో విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే ఇబ్బందులు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల విరమణ మొదలైంది. దీంతో ఇప్పటి వరకు దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. వారికి చెల్లించాల్సిన 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పడ్డాయి. ఉద్యోగ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచితే ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదని గుర్రుగా ఉన్నారు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు సైతం తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో మరో ఏడాది పాటు ఉద్యోగ విరమణ వయసు పెంచాలా వద్దా అని ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఒక సంచలన నిర్ణయం, మరొక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సో రేపు కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ కేబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పదవి విరమణ వయసు, రిటైర్మెంట్ వయసును పెంచే అవకాశాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, ప్రచారం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి రేపు కేబినెట్ భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందా అని చెప్పేసి అనుకుంటే దీనికి ప్రభుత్వ వర్గాల నుంచి కావచ్చు, సచివాలయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం ఒక ఏడాది వయసును పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి రేపు కేబినెట్ లో అఫీషియల్ గానే ఒక అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అయితే దీనికి కూడా కారణాలు మనం విశ్లేషిస్తే గత కొద్దేళ్లుగా ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందాల్సి ఉంది. సో ఆ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పెండింగ్ లో ఉంది. దాదాపు సుమారు 12,000 మంది ఉద్యోగులు ఇప్పటికే రిటైర్ అయ్యారు. వాళ్ళకి అందించాల్సిన బెనిఫిట్స్ సుమారు 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ యొక్క ఆర్థికంగా చూస్తూ ఉంటే మొత్తంగా కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పదే సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఆర్థిక పరిస్థితి కొంత బాగోలేదు. ఇప్పుడిప్పుడే మనం కుదుట పడుతూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కొన్ని అభివృద్ధి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. చాలా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను మనం నెరవేర్చాల్సి ఖచ్చితంగా మేము ఏవైతే డిమాండ్ ఇచ్చామో ఉద్యోగులకు ఖచ్చితంగా నెరవేరుస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న సమయంలో ఆర్థికంగా ఉన్నటువంటి కొంత లోటుపాట్లు కావచ్చు, కొంత రాష్ట్రంపై అప్పుల భారం ఉంది. సో గతంలో పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తుందంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది. సో వాటి కింద మనం ఇప్పటికే వడ్డీ చెల్లిస్తున్నాం. ప్రతి నెల దాదాపు 7 నుంచి 8,000 కోట్లు వడ్డీ చెల్లించే పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. సో వాళ్ళకి అందించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాళ్ళకు వెంటనే అందించలేకపోతుంది. సో ప్రభుత్వ ఉద్యోగులు ఒక ఆందోళన ఉంది, అదేవిధంగా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు టీఏడీఏల విషయంలో కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి చాలా బెనిఫిట్స్ లో కూడా ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా ఉన్న వాటికి ప్రతిదీ కూడా ఆర్థికంగా డబ్బులతో కూడుకునే వ్యవహారం కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. సో దీంతో ప్రభుత్వ వర్గాల్లో కొంత ప్రభుత్వం పైన కావచ్చు, అదేవిధంగా మొత్తంగా కూడా రేవంత్ సర్కార్ పైన టెన్షన్ కావచ్చు, వ్యతిరేకత, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
దాదాపు 8,000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అంత భారం మోయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ఉన్న ఆలోచనగా సమాలోచన చేస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పదవి విరమణ వయసును మరొక ఏళ్ళు అంటే ప్రస్తుతానికి 61 ఏళ్ళు ఉంది కదా, దాన్ని 62 ఏళ్లకు పెంచితే ఎలా ఉంటుంది అనే దానిపైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా సిఎస్ తో ప్రభుత్వ వర్గాలు ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున చర్చలు నిర్వహిస్తున్నారు. సో దీనిపైన ఒకవేళ కనుక పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచితే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది. సో ప్రస్తుతానికి అట్లా పెంచితే మాత్రం ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంది. వాళ్ళకి అందించాల్సిన బెనిఫిట్స్ ను ఒక ఏడాది పాటు మనము ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి పరంగా చెల్లించలేం కాబట్టి ఒక ఏడాది పాటు మనం కుదురుకోవచ్చు. ఆ ఏడాది తర్వాత నెక్స్ట్ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి అందరికి కూడా బెనిఫిట్స్ ఇచ్చే ఆలోచన ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆ రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు. సో అప్పుడే దాదాపుగా సేమ్ ఆ ప్రభుత్వం అప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క రిటైర్మెంట్ కి సంబంధించి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆ పరిస్థితుల్లోనే ఈ యొక్క విరమణ వయసును 3 ఏళ్లు పెంచారు. సో అప్పుడు కొంత తాత్కాలికంగా 3 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళకి చెల్లించాల్సిన వాటి నుంచి ఉపశమనం పొందాడు. సో ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే పరిస్థితిని అదే యొక్క ఆ ఫార్ములాను కంటిన్యూ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒక వయస్సును పదవి విరమణ వయసు ఒక ఏడాది పెంచితే కొద్ది తాత్కాలికంగా సంవత్సరం వరకు మనకు కొంత ఉపశమనం లభిస్తుందనే ఒక ఆలోచనలో ఆ ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఈ యొక్క పదవి విరమణ వయసు ఒక సంవత్సరం పెంచే అవకాశాలు ఉన్నాయి. సో రేపు 5వ తేదీ కాబట్టి ప్రభుత్వం కూడా సీఎం అధికారికంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఆ కేబినెట్ భేటీలోనే ఉద్యోగుల పదవి విరమణ వయసుకు సంబంధించి చాలా కీలకమైన చర్చ జరగబోతున్నది తెలుస్తుంది. దాని విషయంలో రేపు అధికారికంగానే ప్రభుత్వము దీనిపై నుంచి ఒక ప్రకటన చేసే అవకాశం కనబడుతోంది. సో ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జీ తెలుగు న్యూస్ వేదికగా ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ లో పోలీస్ అవార్డ్స్ ఇచ్చాము. ఆ పోలీస్ అవార్డ్స్ ఇచ్చిన ఆ జీ తెలుగు న్యూస్ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల విషయంలో ఉద్యోగుల ఆందోళన విషయంలో సంచలనంగా మాట్లాడాడు. సో అదొక తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏంటంటే ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగులకు నేను ఏం చేయలేను, నన్ను ఏంటంటే నన్ను కోసుక తిన్నా నేను ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి కుండబద్దలు కొట్టారు. సో అప్పటి నుంచి కూడా ఉద్యోగులకు కొంత ప్రభుత్వం విషయంలో రేవంత్ రెడ్డి విషయంలో కొంత అసంతృప్తి కావచ్చు, కొంత ఒక వ్యతిరేకమైన పరిస్థితి ఏర్పడింది. సో అప్పటి నుంచే ఉద్యోగుల విషయంలో ఇలా నిర్ణయం తీసుకోవాలి, ఉద్యోగులకు కట్టడి చేయాలని కావచ్చు, లేకపోతే ఉద్యోగుల యొక్క ఆగ్రహాన్ని ఆ వ్యతిరేకత చల్లార్చే ప్రయత్నం చేయాలని పదే పదే అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన కూడా కొద్దిగా డిఏలకు సంబంధించి 2 డిఏలు ఇస్తారు, ఒకటి జూన్లో ఒకటి ఆగస్టులో ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో మొత్తంగా కూడా ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొద్దిగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు. ఒకవైపు వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా ఆర్థిక పరిస్థితి కారణంగా ఇవ్వలేకపోతున్నాం. అదే సమయంలో వారిని ఆ విషయంలో గట్టెక్కించే ప్రయత్నం చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముందు ఏకైక మార్గం పదవి విరమణ వయసును పెంచడం. సో అది ఒక సంవత్సరం పెంచితే ఒక సంవత్సరం పాటు కొంత ఆర్థికంగా పరిస్థితిని కొద్దిగా మనం సెట్ చేసుకోగలిగితే నెక్స్ట్ తదుపరి ఉద్యోగులకు సంబంధించి అన్ని అంశాలను ఏవైతే డిమాండ్లు అవి నెరవేర్చగలుగుతామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రతి నెల దాదాపుగా 800 మంది ప్రతి మంత్ రిటైర్డ్ అవుతా ఉన్నారు. సో అట్లా చూసుకో ఉంటే సంవత్సరానికి దాదాపు 9,000 కోట్లు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. సో ఇలా చూసుకుంటూ పోతే ఇప్పటి వరకు కూడా మొత్తంగా కూడా ఆ పెద్ద ఎత్తున ఈ యొక్క 8,000 కోట్ల దాకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది, అవి పెండింగ్ లో ఉన్నాయి. ఇక పోతే మనం మొత్తంగా చూసుకుంటా పోతే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం కనుక ధైర్యం చేసి ఒక సంవత్సరం పదవి విరమణ వయసు పెంచితే దాని యొక్క నెక్స్ట్ ఎలా ఉండబోతాయి, దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఎలా ఉండబోతాయి కూడా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగాలు రావడం లేదు అని చెప్పేసి ఒక చర్చ ఉంది, ఒక డిమాండ్ ఉంది. ఉద్యోగాలకు సంబంధించి కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని, కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వెలువడతా ఉంది. సో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర డిఎస్సికి సంబంధించిన ఇప్పటివరకే గతంలో 2024లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి వేశారు, 15,000 మందిని రిక్రూట్ చేశారు. సో అది పోతే ఇప్పుడు కనుక పదవి విరమణ వయసు పెంచితే కనుక నెక్స్ట్ డిఎస్సి కనుక మళ్ళీ కొద్ది రోజులు పెండింగ్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే
చాలా మంది నిరుద్యోగులు ముఖ్యంగా టీచర్లకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది షాకింగ్ కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారుతుంది. సో అక్కడ నుంచి ఎలా రియాక్షన్స్ వస్తాయి నిరుద్యోగుల నుంచి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసు పెంచితే దాదాపుగా ఆ ఖాళీలన్నీ ఒక సంవత్సరం పాటుగా మనం మళ్ళీ ఆ పెండింగ్ లో ఉంటాయి. సో భర్తీ చేయడానికి వీల్లేదు. సో కొత్త ఉద్యోగులకు మొత్తం కూడా డోర్స్ క్లోజ్ అవుతాయి. సో సంవత్సరం పాటు ఇప్పటికే ఏళ్ల తరబడి చాలా మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇది పెద్ద శరాఘాతంగా మారుతుంది, చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో ఈ వైపు ఒకవైపు ఉద్యోగులను కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కొంత కత్తి మీద సాంబ్లాంటిదని చెప్పవచ్చు ఈ వ్యవహారం అంతా. ఎందుకంటే ఇప్పటికున్న పరిస్థితుల్లో ఒకవైపు రాష్ట్రంలో ఆర్థికంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 6 గ్యారెంటీల పథకం పేరుతో ప్రజలకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు. అవి కూడా కొంత నెరవేరుతున్నాయి, ఇంకా చాలా చేయాల్సి ఉంది. సో ఇప్పటికే వాటికి సంబంధించి ప్రజల్లో ఒక వ్యతిరేకత కావచ్చు, ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇవి పక్కన పెడితే ఈ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ ఉద్యోగులు కావచ్చు, కొత్త ఉద్యోగుల విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో ప్రభుత్వంపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఇవన్నిటికీ చూసుకుంటే మూలంగా ప్రధానంగా కనిపించేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా ఆర్థిక పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము పెద్ద పెద్ద నిర్ణయాలు కావచ్చు, ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్లు అయితే నెరవేర్చే పరిస్థితి లేదు. అలాగని చెప్పేసి వాళ్ళని వదిలేసే పరిస్థితి లేదు. సో పిలుచుకొని మాట్లాడి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పైన 3 సీనియర్ ఐఏఎస్ లో కలిపి కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక మొత్తంగా రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్పాట్ గా అంటే ఇమీడియట్ గా వాళ్ళకు ఉపశమనం కలిగేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, వాటికి సంబంధించి ఒక ప్రణాళిక, ఒక ఎజెండా తయారు చేసిన తెలుసు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కూడా భేటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మొదటగా ఈ డిఏలు కావచ్చు, పెండింగ్ డిఏల విషయం కావచ్చు, అదేవిధంగా అన్నిటికైనా ముఖ్యమైన అంశం ఏంటంటే హెల్త్ కి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించే అవకాశం కనబడుతోంది. సో ఆ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో డిఏలు ఈ యొక్క హెల్త్ స్కీమ్ సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. వీటికి తోడు ఇప్పుడు ఈ పదవి విరమణ వయసు ఒక సంవత్సరం పెంచితే ఆ ఉద్యోగులు కూడా కొంత సానుకూలంగా, 2 వర్గాలునే సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఒకవైపు తమ డిమాండ్లు కావచ్చు, తమకున్న బెనిఫిట్స్ రాకపోయినా ఒక సంవత్సరం ఏడాది పెంచితే ఎవరైతే రిటైర్డ్ అవ్వాలనుకున్నారో వాళ్ళకు మరొక సంవత్సరం పాటు వాళ్ళకు అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో లాస్ట్ మినిట్ లో రిటైర్మెంట్ అయ్యే సమయంలో ఇప్పటికైతే 61 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యే సందర్భంలో ప్రమోషన్ దగ్గరగా వచ్చి ఆగిపోయిన వాళ్ళు పడితే ఖచ్చితంగా వాళ్ళకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సరం పెరిగితే వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు కొంత వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉంటారు. కాబట్టి అలాంటి వారికి మాత్రం ప్రభుత్వం ఒకవేళ పదవి విరమణ వయసు పెంచితే మాత్రం అలాంటి బెనిఫిట్ అవుతా ఉంది. సో ఒకవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గే అవకాశం, భారం తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తంగా కూడా ప్రభుత్వం వీటిని మొత్తం కూడా హ్యాండిల్ చేసినా మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అన్నిటికీ మించి ఒకవైపు ఒకసారి కనుక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ పదవి విరమణ వయసు 3 సంవత్సరాలు పెంచిందో అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఇతర పక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ నిరుద్యోగ తెలంగాణ వస్తే ఎంతో మంది వేల ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. సో అట్లాంటి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం రిటైర్మెంట్ వేసి పెంచితే కొత్త ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు, అప్పటి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రశ్నించాయి. ఓ రకంగా కొంత ఆందోళన కూడా నిర్వహించాయి. సో ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ కి సంబంధించి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఎలా పోరాడాయో ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ పై ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర పక్షాలు అన్ని కూడా నిరుద్యోగులు కూడా ఈ యొక్క పదవి విరమణ వయసు పెంచితే ఖచ్చితంగా కొంత నిరుద్యోగుల నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి కూడా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మాత్రం కొంత కీలకంగా మారుతా ఉంది. సో ఒకవైపు ఆర్థికంగా వస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఒత్తిడి, అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వము పదవి విరమణ వయసు పెంచేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పదవి విరమణ వయసు పెంచుతూ వస్తుంది. సో దానికి అనుగుణంగానే రాష్ట్రం కూడా ఒక సంవత్సరం పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేస్తాడనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటు ఉద్యోగులను సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా నిరుద్యోగులను సాటిస్ఫై చేయాలి. అదే సమయంలో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడకుండా చూసుకోవాలి. ఈ అన్నిటిని కూడా ఎలా హ్యాండిల్ చేస్తారని మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.